ఎస్కలేట్ జరుగుతదా? ట్రైనింగ్ పీరియడ్ మొత్తం ఎస్క్యులేట్ రిపాజిటరీలోనే వర్క్ జేస్తారు. ఓకే. ఇప్పుడు మరి ఆ ఎస్కలేట్ మీద మనం ఉన్నప్పుడు మల్టిపుల్ యూజర్స్ ఇప్పుడు చెక్ ఇన్, చెక్ ఔట్ చేసినప్పుడు అంటే వేరే వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఆ మల్టిపుల్ యూజర్స్ ఎక్స్‌పీరియన్స్ మనకెలా వస్తది? ఈ ఎస్కలేట్‌లో మనం అలా చేయలేం గదా! ఎక్స్‌పీరియన్స్ రాదండి. ఓకే. హ్మ్. హ్మ్. అంటే జస్ట్ ఎక్స్‌పీరియన్స్ అంటే మీరు మల్టీ యూజర్‌లో వర్క్ చేసేటప్పుడు ప్రతిసారి ఏం జేస్తారు? మీరు చెక్ ఇన్ చెక్ ఇన్, జేస్తారు, చెక్ ఔట్స్ చెక్ ఔట్ జేస్తారు, చెక్ ఆ! ఔట్ ఇవన్నీ చేస్తారు. ఇది మల్టీ హ్మ్. యూజర్‌లో చేస్తాం. కాకపోతే వేరే వాళ్ళు చేసేవి మీకు కనిపించవు. ఇలా రెడ్ హ్మ్. కలర్‌లో. అవును. అంతే. బేసిక్‌గా ఓకే. అయితే సేమ్ యాక్టివిటీస్ ఉంటాయి. బట్ ఓకే. వేరే వాళ్ళు చేసేవి మనకు కనిపించవు అంతే. నార్మల్ ఓకే. లాగిన్ అయిన వెంటనే చెక్ ఇన్ ఆల్ జేసుకోవడం, ఓకే. సెలెక్ట్ జేసుకోవడం, చెకౌట్ ట్రీ చేయడం, చెకౌట్ ట్రీ పాప్ ఇప్పుడు అప్ చేయడం. చెకౌట్ చేయకుండానే మనం ఇక్కడ ఏదైనా ఫోల్డర్‌ని, మాడ్యూల్‌ని అవి క్రియేట్ చేయలేకపోతున్నాం. అవి చేస్తేనే మనము అవును. వాటిని చేయగలుగుతామా? అవును. ఇప్పుడు ఓకే. నేను చూడండి ఈ టెస్ట్ కేస్‌లో ఒక సబ్ ఫోల్డర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. రైట్ హ్మ్. క్లిక్ ఇచ్చాను. హ్మ్. ఇప్పుడు నాకు ఫోల్డర్ ఐకానే కనిపించట్ల. రావట్లేదు. కనిపించదు. యెస్. అవును. మీరు మాడ్యూల్స్‌లోకి వెళ్లి స్కాన్ చేద్దాం అనుకుంటారు. రైట్ క్లిక్ ఇస్తారు. స్కాన్ ఆప్షన్ కనిపిస్తుందా? రావట్లేదు. సో, చెకౌట్ కనిపించదు. చేయకుండా రావట్లేదు. హ్మ్. కంపల్సరీగా చెకౌట్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఓకే. చెకౌట్ చేసామనుకోండి. ఓకే. ఇప్పుడు ఇప్పుడు టెస్ట్ కేస్ ఫోల్డర్ అనే దానికి సెపరేట్ ఫోల్డరే అంటే సబ్ ఫోల్డర్ వస్తుంది గానీ, మెయిన్ ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే ఎలా చేస్తాం? ఇది ఇప్పుడు టెస్ట్ టెస్ట్ కేస్ కేస్ అనేది సెక్షన్. ఓకే. ఆ! ఈ సెక్షన్‌లో నంబర్ ఆఫ్ సబ్ ఫోల్డర్స్ ఉంటాయి. ఇదే రూట్ సెక్షన్. ఇవన్నీ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్‌లో నంబర్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయి గదా! ఓన్లీ సబ్ ఫోల్డర్స్‌నే మాత్రం మనకి ఆ! ఈ నంబర్ ఆఫ్ అవును. సెక్షన్స్‌ని ఒక్కొక్క సెక్షన్‌ని ఇలా సెపరేట్ హ్మ్. విండో లాగా ఫార్మ్ చేసుకున్నాం మనం అంతే. సెపరేట్ విండోకొచ్చిన వాటిల్లో ఫోల్డర్స్, టెస్ట్ కేసెస్ క్రియేట్ జేస్తాం. హ్మ్. ఓకే. ఓకే. బేసిక్‌గా అయితే సో, కొన్ని మెయిన్ అనేది ప్రాజెక్ట్స్‌లో టెస్ట్ కేస్ అనే ఫోల్డర్ అనే ఉంది. ఇక్కడే క్రియేట్ జేస్తాం. బట్ ఇక్కడ చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంది గదా! నంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి. ఎక్కడి హ్మ్. నుంచి ఎక్కడ డ్రాగ్ అవును. జేస్తామో తెలీదు గదా! అందుకని అవును. ఇలా డిఫరెంట్ సెక్షన్‌లా తీసుకొని ఇక్కడ వర్క్ జేస్తాం. ఓకే. కానీ నేనిక్కడ చెకౌట్ చేయగానే చూడండి మీరు ప్రాజెక్ట్ లెవెల్‌లో గాని చెకౌట్ అయింది. హ్మ్. అంటే ఇక్కడే వర్క్ జేస్తున్నాం. బట్ డిఫరెంట్‌గా సెపరేట్‌గా తీసుకొని వర్క్ జేస్తున్నాం. కొంచెం మనకి ఈజీగా ఉండడానికి. ఓకే. ఈ రూట్ ఫోల్డర్ లోపల కొన్ని సబ్ ఫోల్డర్స్‌ని క్రియేట్ చేసుకొని వర్క్ చేస్తాం. ఓకే. ఓకే అనుష. గాట్ ఇట్. కొంచెం రేపు మీకు హాలిడేనా అండి? రేపు హాలిడే లేదు. యాక్చువల్‌గా మొన్న మండే రోజు హోలీ రోజు హాలిడే ఉంది కదా! సో, రేపు ఆప్షనల్ హాలిడే. ఓహ్! నో ప్రాబ్లమ్ నేను కనెక్ట్ అవుతాను. ఇంకొకటి ఆప్షనల్ హాలిడే గదా! ఇంకొకటి హ్మ్. ఏంటంటే మీకు రేపు ఆహ్, బిట్ ఎర్లీగా ఉండొచ్చండి క్లాసెస్. 8-9 ఉండొచ్చు. ఓకే. పర్లేదు. జాయిన్ అవుతాను. నో ఇష్యూస్. చెప్దామని హ్మ్. అనుష గారు, చెప్పండి. అదే స్క్రీన్ షేర్ చేయమంటారా? షేర్ చేయండి. మీరింకా జాయిన్ అవ్వలేదనుకున్నా. యెస్. ఆ! యెస్. నేను షేర్ వస్తది. ఏం చేస్తున్నారు? అదే ఇందులో ఇది ఓపెన్ అయిందండి. మీషో. 1 సెకండ్ ఆగండి. యాహ్! యాహ్! నాకొకసారి రిక్వెస్ట్ ఇవ్వండి. మీరు ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసేసారు. కరెక్ట్? ఆ! చేశాను మేడం. టోస్కా కమాండర్.
ఇది ట్రైసెంటిస్. ఓకే. అవును. ఈ ట్రైసెంటిస్‌లో టోస్కో కమాండర్ ఓపెన్ అయింది. ఓహ్! సారీ థిస్ ఈజ్ హ్యాపెండ్ అని చెప్పేసి అంటుందా? ఒకసారి ట్రై చేస్తున్నాను. స్టార్ట్ అవుతుంది టోస్కో కమాండర్. మీరు ఇన్‌స్టాల్ చేసుకునేటప్పుడు రన్ యాస్ అడ్మినిస్ట్రేటర్ మోడ్‌లో ఇన్‌స్టాల్ చేయలేదా? చేశానండి. మీ సిస్టమ్ అప్డేట్ ఉందండి. సో, ఇలా అప్డేట్స్ ఉంటే అవ్వదు హిమ గారు. ఓహ్! ఓకే. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, మీ సిస్టమ్‌ని ఫస్ట్ రీస్టార్ట్ చేయండి. నంబర్ ఆఫ్ అప్డేట్స్ ఉన్నాయి. ఓకే. సో, ఇది మొత్తం రీస్టార్ట్ అండ్ అప్డేట్ అయిన తర్వాత రీఇన్‌స్టాల్ చేయాలి. ఎందుకంటే మనకిక్కడ ఎర్రర్ వస్తుంది కాబట్టి మళ్ళీ వర్క్ అవ్వదిది. అది రీఇన్‌స్టాల్ చేస్తుంటే ఏమొస్తుందంట మేడం? రాదు. నేనొక్క నిమిషం డిలీట్ చేస్తాను కొన్ని. హ్మ్. కంట్రోల్ ప్యానెల్. ఇదేంటి విండో ఓపెన్ అవుతుంది. కంట్రోల్ ప్యానెల్. అన్‌ఇన్‌స్టాల్ ప్రోగ్రామ్స్. ఇక్కడ ట్రైసెంటిస్ టోస్కా అని ఉంది గదా! అవును. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి అన్‌ఇన్‌స్టాల్ చేయాలి. యెస్ ప్రెస్ చేయండి ఒకవేళ వస్తే. యెస్. అన్‌ఇన్‌స్టాల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ రిమూవ్ అయిపోయింది. ఓకే. ఓకే. నౌ ఇక్కడ ట్రైసెంటిస్ అని ఫోల్డర్ ఉంది గదా! అవును. ఇది కూడా రిమూవ్ చేసేద్దాం. డిలీట్. ట్రైసెంటిస్ డిలీట్ అయిపోయింది ప్రోగ్రామింగ్ ఫైల్స్‌లో. అండ్ ప్రోగ్రామ్ డేటాలో గాని ఉంటుంది ఇక్కడ. ఇందులో లేదా? యాప్ డేటాలో ఉంటుంది. టోస్కా ప్రాజెక్ట్స్ ఏమన్నా క్రియేట్ అయిందా? ప్రోగ్రామింగ్ ఫైల్స్ టోస్కా ప్రాజెక్ట్స్ ఏం క్రియేట్ అవ్వలేదు. మీ యూజర్ నేమ్ ఏంటండి? ఇక్కడ పైన టోస్కా ప్రాజెక్ట్స్ అని ఉంది కదా మేడం. ఓహ్! సారీ నాకు కనిపించలేదు. ఓకే. సో, delete this Tosca project. Go to your C drive, this PC, C drive, users, under this users, public ఇది 9170 సంథింగ్ అందులో ఉన్నట్టు. 91970. ఓకే. యాప్ డేటా, రోమింగ్ కాదు. రోమింగ్‌లోకి వెళ్దాం. I'm just deleting this. Go back to here, local. లోకల్ ఏం లేదు. అండ్ లోకల్‌లో. ఓకే. సో, ఆల్‌మోస్ట్ అన్నీ డిలీట్ చేసేసామండి. ఇప్పుడేం చేస్తారంటే మీ సిస్టమ్ రీస్టార్ట్ అండ్ అప్డేట్ చేయాలి. ఓకే. ఓకే. రీస్టార్ట్ అండ్ అప్డేట్ చేసిన తర్వాత రన్ యాస్ అడ్మినిస్ట్రేటర్ మోడ్‌లో ఓపెన్ చేస్తే మీకు వర్క్ అవుతుంది. ఓకే. మీరు ఈ స్టెప్స్ చేస్తే మీకు ఇన్‌స్టాలేషన్ అవుతుందండి. ఓకే. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటి అంటే సో, మనది బ్యాకప్ బ్యాచ్ కాబట్టి మీ అందరికి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన క్లాసెస్ మీకు బ్యాకప్ తీసుకుంటున్నాను. ఓకే. సో, ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో నా స్క్రీన్ కనిపిస్తుందా అండి ఇద్దరికి? యాహ్! కన్ఫర్మ్. ఈ వీడియోస్ యాక్సెస్ ఇస్తాను నేను ఈరోజు మీకు. అన్ని వీడియోస్. ఓకే. ఓకే. ఈ వీడియోస్ యాక్సెస్ ఇస్తాను. ఈ వీడియోస్ చూడండి. ఈ స్టాండర్డ్ మాడ్యూల్స్ మనం ఇది ఆల్రెడీ తీసుకున్నాం. ఇన్‌స్టాలేషన్ గైడెన్స్, ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను. మల్టీ యూజర్ యాక్టివిటీస్ నిన్ననే డిస్కస్ చేసుకున్నాం. హ్మ్. సో, ఈ మాడ్యూల్స్ యొక్క హైరార్కీ ఏంటి? అది ఎలా వర్క్ అవుతుంది? ఐడెంటిఫికేషన్ మెకానిజమ్స్ ఏంటి? జస్ట్ చూడండి. నేను ఈ క్లాసెస్ అన్నీ మీకు ఈరోజు, రేపు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. జస్ట్ కీప్ ఇన్ మ్యూట్. హ్మ్. ఈ క్లాసెస్ ఈరోజు, రేపు, ఎల్లుండి మండే. ఈ 3 డేస్ నేను మీకు ఈ 3 పాయింట్స్ అన్నీ కూడా కవర్ చేస్తా. ఓకే.
క్లియర్ అండి ఇక్కడ వరకు? క్లియర్ అనుష. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సో ఎస్టర్డే మల్టీ యూజర్ యాక్టివిటీస్ చెప్పాను కదా, సో మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఈ 3 days లో నేను చెప్పే కాన్సెప్ట్స్ అర్థమవుతాయి. సో ప్రాక్టీస్ చేయండి ఒకసారి. అర్థమవుతాయంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. థియరిటికల్ గా వాట్ ఈస్ వాట్ తెలుసు, బట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలంటే ప్రాక్టీస్ చేయాలి. సో హేమ మీరైతే రీస్టార్ట్ చేయండి సిస్టమ్ ని, అప్డేట్ అండ్ రీస్టార్ట్ చేయండి. సో అప్డేట్ అయిన ఓకే. తర్వాత మళ్ళీ ఇన్స్టాల్ చేయండి. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ మోడ్ లో మీకు వర్క్ అవుతుంది. ఓకే. ఓకే. ఒకటి. సో ఎస్టర్డే మనం ఏమేం పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం? సింగిల్ యూజర్‌ది, మల్టీ యూజర్‌ది ఎలా రిపాజిటరీస్ గురించి చెప్పుకున్నాను నేను. సింగిల్ యూజర్, మల్టీ యూజర్ రిపాజిటరీస్ లో యాహ్! మనకి టీమ్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, ఏంటి చెక్ ఇన్, చెక్ ఔట్ అవన్నీ చెప్పుకున్నాం. ఏమేం పాయింట్స్ తీసుకున్నాం? చెక్ ఇన్ ఆల్ ఒకటి తీసుకున్నాము. అండ్ చెక్ అవుట్ ట్రీ ఒకటి తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చెక్అవుట్ ఒకటి. ఫైనల్లీ అప్డేట్. ఇంతే కదా? చెక్ ఇన్ ఆల్, చెక్అవుట్ ట్రీ, చెక్అవుట్ అండ్ అప్డేట్. ఈ 4 ఏంటి, అవి ఎలా వర్క్ అవుతాయి అనేది చెక్ చేస్తాం. సో నేను ఆల్రెడీ చెప్పానండి, టోస్కాలో మనం ఎన్ని సెక్షన్స్ లో వర్క్ చేస్తాం? 3 సెక్షన్స్, 4 కదా? 4 అండి. సో ఏమేం సెక్షన్స్ లో వర్క్ చేస్తాం? 1 is మాడ్యూల్ సెక్షన్, మాడ్యూల్, టెస్ట్ కేస్, సెక్షన్, ఎగ్జిక్యూషన్ సెక్షన్ ఎగ్జిక్యూషన్, అండ్ ఎగ్స్ టెస్ట్ కేస్ డిజైన్. S4. టెస్ట్ కేస్ డిజైన్ సింపుల్ గా మనం దీన్ని టీసీడీ అని కూడా కాల్ చేస్తాం. TCD. ఇప్పుడు మాడ్యూల్ పేజ్ లోకి వెళ్తే మాడ్యూల్లో ఫోల్డర్స్ ఎలా ఉన్నాయి, టెస్ట్ కేసులు ఎలా ఉంది, అండ్ ఎగ్జిక్యూషన్ లో ఎలా ఉంటుంది, వాటిని ఎలా మనం పిలవాలి అనేది చెప్తాను. ఓకే. మాడ్యూల్ సెక్షన్ లో ఇది మాడ్యూల్ సెక్షన్ అండి, అండ్ ఇది టెస్ట్ కేస్ సెక్షన్, అండ్ ఇది ఎగ్జిక్యూషన్ సెక్షన్. ప్రస్తుతానికైతే ఈ 3 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెస్ట్ కేస్ డిజైనింగ్ లేటర్ తీసుకుంటాను. ఓకే. మాడ్యూల్ సెక్షన్ లో ఇప్పుడు ఫస్ట్ మీకు ఏదైతే కనిపిస్తుందో పైన, దీన్ని రూట్ ఫోల్డర్ అంటారు. రూట్ ఫోల్డర్, మాడ్యూల్ సబ్ ఫోల్డర్ ఆర్ ఎక్స్ ఫోల్డర్ అంటారు. మాడ్యూల్ అట్రిబ్యూట్, దట్ ఈస్ ద హైరార్కీ. అంటే ఎలా పిలవాలి అంటే, మాడ్యూల్ రూట్ ఫోల్డర్, ఆల్రెడీ మన దగ్గర డాక్యుమెంట్ ఉంది కదా, జస్ట్ వాంట్ టు షో యూ దిస్. వాటిని ఎలా పిలుస్తారు ఏంటి అనేది చెప్తానండి. మాడ్యూల్ రూట్ ఫోల్డర్, మాడ్యూల్ సబ్ ఫోల్డర్, మాడ్యూల్ అట్రిబ్యూట్. ఇక్కడ చూపిస్తాను, నేను హైలైట్ చేస్తాను ఏది మాడ్యూల్ అట్రిబ్యూట్ అనేది క్లియర్ గా హైలైట్ చేస్తాను. సో దీన్ని మాడ్యూల్ రూట్ ఫోల్డర్ అంటారు. ఓకే, ఈ ఫోల్డర్ లోపల మనం ఒక సబ్ ఫోల్డర్ క్రియేట్ చేసాం కాబట్టి మాడ్యూల్ సబ్ ఫోల్డర్ అంటారు. ఈ సబ్ ఫోల్డర్ లోపల ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసాం, దీన్ని సబ్ ఫోల్డర్ అని అంటారు. సో దీని కింద ఒక ఐకాన్ రిప్రజెంటేషన్ ఉంది చూడండి, ఇది మాడ్యూల్. సో ఇవి ఏవైతే కనిపిస్తున్నాయో ఇవి మాడ్యూల్ అట్రిబ్యూట్స్. ఒకే ఒక మాడ్యూల్ స్ట్రక్చర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఆల్మోస్ట్ అన్నిటికీ సేమ్ ఉంటుంది. సో దీన్ని మాడ్యూల్ అట్రిబ్యూట్ అంటాము. సో we can say is module root folder. సో దీన్ని వచ్చేసి మాడ్యూల్, ఈ రెండింటిని కూడా మాడ్యూల్ సబ్ ఫోల్డర్స్ అంటారు. ఎక్స్ మాడ్యూల్ అని కూడా అనొచ్చు, లేదంటే మాడ్యూల్ సబ్ ఫోల్డర్ అని కూడా అనొచ్చు. సబ్ ఫోల్డర్ అంటే ఎక్స్ మాడ్యూల్ అని కూడా కాల్ చేయొచ్చు, ఎక్స్ మాడ్యూల్ ఆర్ సబ్ ఫోల్డర్ ఇలా కూడా అంటారు. వేటిని? ఈ అసైన్మెంట్ 4 అని ఉంది కదా, ఈ రెండింటిని. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఇది ఇంటర్నెట్ అని ఉంది చూడండి, ఇది మాడ్యూల్.
సో ఇక్కడ ఈ 3 ఉన్నాయి చూడండి. వీటిని మాడ్యూల్ అట్రిబ్యూట్స్ అంటారు. క్లియర్? ఓకే. మాడ్యూల్ రూట్ ఫోల్డర్, ఎక్స్ మాడ్యూల్, మాడ్యూల్ అండ్ మాడ్యూల్ అట్రిబ్యూట్. అసలు మాడ్యూల్ సెక్షన్ ఎందుకు? ఐడియా ఉందండి మాడ్యూల్ సెక్షన్ ఎందుకు? లేదు అనుష. మాడ్యూల్ సెక్షన్ ఎందుకు అంటే అడ్రస్ తీసుకోవడానికి. మళ్ళీ అడ్రస్ అంటే ఏంటి అంటారా? సరే. సో మీరు ఒక ఏరియాకి కొత్తగా వచ్చారండి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్కి వచ్చారు. మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత డీమార్ట్ అని సెర్చ్ చేస్తున్నారు. డీమార్ట్కి వెళ్ళాలనుకుంటున్నారు. డీమార్ట్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరున్న లొకేషన్కి నియర్ బై ఒక 5 డీమార్ట్స్ ఉన్నాయి. మీరున్న లొకేషన్కి నియర్ బై ఒక 5 డీమార్ట్స్ ఉన్నాయి. ఈ 5 డీమార్ట్స్కి వెళ్తామా మనం? లేదు, ఒకటే డీమార్ట్కి వెళ్తాం. ఒకటే వెళ్దాం. సో ఒకటే డీమార్ట్కి ఎలా వెళ్తాం? నియర్ బై లొకేషన్ ఏది ఉంటే ఆ ఏరియాని బట్టి అక్కడికి వెళ్తాం. అడ్రస్, లైక్ అడ్రస్. అడ్రస్ లేకుండా మనం అక్కడికి వెళ్ళగలం? వెళ్ళలేము. లేదు. ఇప్పుడు మన 10 లొకేషన్స్ ఉన్న 10 డీమార్ట్స్ కు సంబంధించిన అడ్రస్ కావాలి కదా. ఎస్. సో 10 డీమార్ట్స్ ఎక్కడున్నా అది డీమార్టా కాదని కన్ఫర్మేషన్ చేసుకోవడానికి మళ్ళీ మనం చెక్ చేసుకుంటాం. డీమార్ట్ స్టోరా లేకపోతే ఏదైనా రాంగ్ స్టోరా ఏంటి అనేది కదా. ఎస్. ఇవి కావాలంటే ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళాలంటే ఏం కావాలి? అడ్రస్. అడ్రస్. అడ్రస్ అంటే నేము, దాని ప్రాపర్టీ సంథింగ్ అలా అనుకోండి. ఇప్పుడు ఒక అప్లికేషన్ ని తీసుకుందాం. లెట్ మీ టేక్ వన్ ఎగ్జాంపుల్. యువర్ స్టోర్ అప్లికేషన్ తీసుకుంటున్నానండి. ఈ యువర్ స్టోర్ అనే అప్లికేషన్ లో నేను లాగిన్ పైన క్లిక్ చేయాలి. లాగిన్ దగ్గర క్లిక్ చేయాలంటే ఏం చేస్తున్నాను? యాజ్ ఎ మాన్యువల్ టెస్ట్ ఇంజనీర్ గా డైరెక్ట్ గా లాగిన్ దగ్గరికి మౌస్ ఓవర్ చేసి క్లిక్ చేస్తున్నాను. కరెక్ట్? నేను జస్ట్ యూఆర్ఎల్ ఓపెన్ చేశాను. యూఆర్ఎల్ ఓపెన్ చేసి నాకు ఈ వెబ్ పేజ్ లాగిన్ రైట్ సైడ్ టాప్ సైడ్ కనిపించింది. ఇక్కడ నేను కనిపించిన వెంటనే మాన్యువల్ గా క్లిక్ చేస్తున్నాను. అంటే ఇది మాన్యువల్. బట్ ఆటోమేషన్ ఏంటి? ఆటోమేషన్ లో టోస్కాక్ చెప్పాలి కదా, యూఆర్ఎల్ ఓపెన్ చెయ్యి. యూఆర్ఎల్ ఓపెన్ చేసిన తర్వాత ఆ వెబ్ పేజ్ లో హైపర్ లింక్ లాగిన్ అనే ఒక హైపర్ లింక్ ఉంటుంది. ఈ హైపర్ లింక్ పైన క్లిక్ చేయమని చెప్పాలి. సో ఈ లాగిన్ అనే హైపర్ లింక్ మీద నేను క్లిక్ చేయమని చెప్పాలి అంటే టోస్కాకి అసలు ఇది ఎక్కడుంది, దీని ప్రాపర్టీస్ ఏంటి అనేది నేను ఇవ్వాలి కదా. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళని ఎవరినైనా డిమార్ట్ కి వెళ్ళమంటే అది ఎక్కడుంది, దాని అడ్రస్ ఏంటి అనేది మనకి క్లియర్ గా చెప్పి పలానా ప్రొడక్ట్స్ తెమ్మంటే అవే తీసుకొస్తారు కదా. సో ఇప్పుడేంటి, లాగిన్ ఇక్కడ ఉంది, మనకు తెలుసు, చూస్తున్నాం, మనకు అర్థమైంది. బట్ టోస్కాకి అర్థం కావాలి కదా. లాగిన్ ఎక్కడుంది అనేది టోస్కాకి తెలియదు కదా. అంటే ఈ టోస్కాకి మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి, పలానా దగ్గర లాగిన్ ఉంది, అక్కడికి వెళ్ళి క్లిక్ చేయండి. సో ఇక్కడే లాగిన్ ఉందని టోస్కా ఎలా ఐడెంటిఫై చేస్తుంది అంటే, ఈ లాగిన్ మనకు కనిపించడానికి డెవలపర్స్ బ్యాక్ ఎండ్ కోడింగ్ రాస్తారు కదా. ఆ కోడింగ్ లో కొన్ని ప్రాపర్టీస్ యూజ్ చేస్తారు. ఆ ప్రాపర్టీస్ ని బేస్ చేసి తీసుకుంటాం. సో ఇది కనిపించడానికి డెవలపర్స్ రాసిన కోడింగ్ చూద్దాం. ఇక్కడ మీరు మౌస్ ఓవర్ చేసి రైట్ క్లిక్ ఇస్తే ఇన్స్పెక్ట్ వస్తుంది. ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఈ లాగిన్ ఈ విధంగా ఇలా స్మాల్ లెటర్స్ సంథింగ్ ఇలా బ్లూ కలర్ లో హైలైషన్ ఇవన్నీ కనిపించడానికి బ్యాక్ ఎండ్ రాసిన కోడింగ్ ఇది. ఏ రిఫరెన్స్, హెచ్ రిఫరెన్స్ అంటే ఏ అనేది ట్యాగ్, ఏ అంటే హైపర్ లింక్స్ కి ఏ అని ఇస్తారు, హెచ్ రిఫరెన్స్ అంటే యూఆర్ఎల్. మళ్ళీ ఈ లాగిన్ కు ఒక క్లాస్ నేమ్ గాని ఇచ్చారు వీళ్ళు, అంటే ఒక ప్రాపర్టీ అండ్ లాగిన్ గాని ఇచ్చారు. లాగిన్ అనేది ఇన్నర్ టెక్స్ట్, ఇక్కడ కనిపిస్తుంది కదా టెక్స్ట్ లాగిన్ అని. ఆ లాగిన్ టెక్స్ట్ అంటే కనిపించడానికి వాళ్ళు బ్యాక్ ఎండ్ రాసిన ప్రాపర్టీస్ ఏంటి, ఇవన్నీ దీనికి సంబంధించిన ప్రాపర్టీస్. హైపర్ లింక్ ఇచ్చారు. బికాస్ దిస్ ఇస్ ద హైపర్ లింక్. హైపర్ లింక్ కాబట్టి హైపర్ లింక్ ఇచ్చారు. అందుకనే మనం ఎప్పుడైనా ఇక్కడ మౌస్ ఓవర్ చేసిన వెంటనే ఇక్కడికి వచ్చి క్లిక్ చేయగలుగుతున్నాం, బికాస్ ఇట్స్ హైపర్ లింక్. సో
ఇప్పుడు నేనేం చేయాలి? టోస్కాకి చెప్పాలి కాబట్టి టోస్కా ఏం చేస్తున్నానంటే మాడ్యూల్ సెక్షన్స్‌లోకి వెళ్ళి చెక్‌ఔట్ చేసి నా దగ్గర లేదు యువర్ స్టోర్‌కి సంబంధించి లాగిన్ అనే మాడ్యూల్ లేదిక్కడ. ఎవరైనా మన టీమ్‌లో వాళ్ళు ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టారనుకోండి. ఆ స్కాన్ చేసిన మాడ్యూల్‌ని మీరు డైరెక్ట్‌గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర లేదనుకోండి. ఇక్కడ మాడ్యూల్ సెక్షన్‌లో లేదనుకోండి. ఏం చేయాలి? స్కాన్ చేయాలి మనం. రైట్ క్లిక్ ఇచ్చి స్కాన్ అప్లికేషన్. సో, ఈ అప్లికేషన్ మనకి లోడ్ అయిన వెంటనే స్కానింగ్ విండో ఓపెన్ అవుతుందండి. క్లిక్ ఆన్ అప్లికేషన్ అండ్ దెన్ క్లిక్ ఆన్ స్కాన్. సో, ఇక్కడ మీరు లాగిన్ చేసిన వెంటనే సెలెక్ట్ ఆన్ స్క్రీన్. సో, మీరు ఇక్కడ చూడండి. ఈ స్కానింగ్‌లో అన్ని కంట్రోల్స్ లోడ్ అయినాయా? అవును. బట్ మనకి ఇవన్నీ అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటి? లాగిన్. సో, ఏం చేద్దామంటే సెలెక్ట్ ఆన్ స్క్రీన్ తీసుకొని ఇక్కడది మౌస్ మూవ్ ఓవర్ చేసి క్లిక్ చేసి. ఇప్పుడు ఓకే. చూడండి టోస్కా ఏం చెప్తుంది? మీరు ఏదైతే లాగిన్ హైపర్ లింక్ తీసుకున్నారో అదొక్కటే సెలెక్ట్ అయింది. అదొక్కటే యూనిక్‌గా ఉంది అని చెప్తుంది. హ్మ్. ఎప్పుడు చెప్తుంది యూనిక్‌గా ఉందని? సో, చూడండి సెలెక్టెడ్ ఐటెమ్ ఈస్ యెస్. యూనిక్. దేన్ని బేస్ చేసుకొని ఇది యూనిక్‌గా ఉంది? ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఇన్నర్ టెక్స్ట్, ట్యాగ్ ఆల్రెడీ ఇవి 2 సెలెక్ట్ అయినాయి గమనించారా? యెస్. టోస్కా ఆటోమేటిక్‌గా ట్యాగ్ ఒకటే. బ్యాక్ ఎండ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకొని యూనిక్‌గా చేసేస్తుంది. హ్మ్. ఇప్పుడు సేవ్ చేసుకొని టోస్కాకి చెప్తాం. సేవ్ దిస్ మాడ్యూల్. క్లోజ్. ఒక మాడ్యూల్ క్రియేట్ అయింది. ఇప్పుడు చూడండి. ఈ మాడ్యూల్‌ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి టెస్ట్ కేస్ సెక్షన్‌కి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత న్యూ టెస్ట్ కేస్ క్రియేట్ అయింది. ఇక్కడ క్లిక్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుందా? ఫెయిల్ అవుతుందా? ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే యూనిక్‌గా తీసుకున్నాం కదా! హ్మ్. యూనిక్‌గా తీసుకున్నాం కాబట్టి డైరెక్ట్‌గా లాగిన్ దగ్గరికి వెళ్లి లాగిన్ అనే హైపర్ లింక్ దగ్గర క్లిక్ చేస్తాం. అంటే నా ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా నేను జస్ట్ అడ్రెస్ చెప్పని వెంటనే టోస్కా అక్కడికి వెళ్లి క్లిక్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తుంది. ఓకే. అంతే. సో, మనం టెస్టింగ్ మాన్యువల్ సినారియోస్ రాస్తారు కదా మీరు. ఇక్కడికి వెళ్ళాలి, ఇది చేయాలి, ఇలా ఆపరేట్ చేయాలి అనేది. ఆ స్టెప్స్ అన్నీ కూడా మనం ఆటోమేషన్‌లో ఆటోమేట్ చేసేటప్పుడు మనకి ఏ కంట్రోల్స్ అయితే కావాలో వాటిని స్కానింగ్ చేసుకుంటాం టోస్కాలో అయితే. ఓకే. టోస్కాలో స్కానింగ్ మెకానిజం ఉంటుంది. స్కానింగ్ చేసుకుంటాం. అది ఎక్కడ స్కానింగ్ చేస్తాము? మాడ్యూల్. మాడ్యూల్‌లో ఎప్పుడైతే స్కానింగ్ చేస్తామో ఇక్కడ మాడ్యూల్ క్రియేట్ అవుతుంది. మాడ్యూల్ అట్రిబ్యూట్ యాడ్ అవుతుంది. దీన్ని మాడ్యూల్ అంటారు. దీన్ని మాడ్యూల్ అట్రిబ్యూట్ అంటారు. ఓకే. ఓకే. This your store login is the module. Login hyperlink is the module attribute. ఓకే. ఓకే. అనుష గారు ఇంకొక ఎగ్జాంపుల్‌తో కూడా చెప్తారా? హ్మ్. లాగిన్ లాగా ఇంకొక ఇది మాడ్యూల్ క్రియేట్ అయితే లాగిన్ అనేది ఫంక్షనాలిటీ అనేది టెక్స్ట్ కేస్ కదా! అంటే దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ దానికి మూవ్ చేస్తామా మనం? ఇలా పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేసి టెస్ట్ కేస్ దగ్గరికెళ్ళి డ్రాప్ చేస్తాం. ఓకే. దీన్ని టెస్ట్ స్టెప్ లాగా యాడ్ అయిపోయింది. ఓకే. లాగిన్ అనేది హైపర్ లింక్ కదా! మనం ఏం చేస్తాం క్లిక్ ఆపరేషనే పెర్ఫార్మ్ చేయగలం కదా! అవును. ఓకే. టెస్ట్ సెక్షన్ దగ్గరకొచ్చి జస్ట్ క్లిక్ అని తీసుకుంటాం. అంతే ఓకే. అయిపోయింది మన డెవలప్‌మెంట్. ఓకే. యాక్చువల్‌గా మనం అన్ని మాడ్యూల్ నుంచి టెస్ట్ కేసెస్‌కి డ్రాగ్ చేస్తామా అన్ని? డ్రాగ్ చేస్తాం. ఓకే. ఈ ఇంకొక ఫస్ట్ మాడ్యూల్ ఏది ఎగ్జాంపుల్ ఏం కూడా చేస్తుందంటే ప్రాపర్టీస్‌కి సంబంధించిన బ్యాక్ ఎండ్ టెక్నికల్ ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి కదా! ఆ! ప్రాపర్టీస్ అన్ని మాడ్యూల్స్ హోల్డ్ చేసుకుంటది ఇక్కడ. ఓకే. ఈ మాడ్యూల్ యొక్క రిఫరెన్స్‌తో మనం టెస్ట్ కేస్ డెవలప్ చేస్తాం. ఓకే. సో, ఇక్కడ ఆల్వేస్ టెస్ట్ మాడ్యూల్ దగ్గరికి వెళ్తాం, డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాము అండ్ డెవలప్‌మెంట్ చేస్తాం. ఓకే. ఇక్కడ మీరు చూస్తే నంబర్ ఆఫ్ టెస్ట్ కేస్ అన్ని మాడ్యూల్ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినవే. ఓకే. హ్మ్. సో, డైరెక్ట్ లాగిన్ ఫంక్షనాలిటీ అనేది ఒక టెస్ట్ కేస్ లాగా వస్తదా? లైక్ ఫోల్డర్ లాగా ఏమన్నా వస్తదా? ఇప్పుడు యెస్. డ్రాగ్ చేసింది. యువర్ స్టోర్ అనేది ఇది హైరార్కీ చెప్పలేదు మీకు టెస్ట్ కేస్ సెక్షన్‌లో.
జస్ట్ మాడ్యూల్ సెక్షన్ హైరార్కీ చెప్పాను. ఓకే. ఓకే. రైట్. మాడ్యూల్ సెక్షన్ లో మాడ్యూల్ రూట్ ఫోల్డర్ ఉంటుంది. దీనిలో సబ్ ఫోల్డర్స్ ని క్రియేట్ చేసుకోండి. స్కాన్ చేస్తే మాడ్యూల్ క్రియేట్ అవుతుంది. ఈ మాడ్యూల్ లోపల మాడ్యూల్ అట్రిబ్యూట్ మాడ్యూల్ అట్రిబ్యూట్. ఓకే. దీన్ని మాడ్యూల్ అట్రిబ్యూట్ అంటారు. గాట్ ఇట్. టెస్ట్ కేస్ కి డిఫరెంట్ టర్మినాలజీ ఉండేది మళ్ళీ. ఓకే. 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 టెస్ట్ కేస్ హైరార్కీ ఎలా ఉంటదంటే టెస్ట్ కేస్ రూట్ ఫోల్డర్ ఉంటుంది కదా. ఈ రూట్ ఫోల్డర్ లోపల టెస్ట్ కేస్ సబ్ ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. టెస్ట్ కేస్ సబ్ ఫోల్డర్ అనొచ్చు. నెక్స్ట్ టెస్ట్ కేస్ లోపల టెస్ట్ స్టెప్స్, టెస్ట్ స్టెప్ లోపల టెస్ట్ స్టెప్ వాల్యూ. ఇది టర్మినాలజీ. మీకు ఆల్రెడీ డాక్యుమెంట్ లో ఉంది. నేను ఈ డాక్యుమెంట్ యాక్సెస్ గాని ఇస్తాను మీకు. టెస్ట్ ఓకే. కేస్ హైరార్కీ చూస్తే టెస్ట్ కేస్ రూట్ ఫోల్డరు, టెస్ట్ కేస్ సబ్ ఫోల్డరు, టెస్ట్ కేసు, టెస్ట్ స్టెప్, టెస్ట్ స్టెప్ వాల్యూస్. ఒక టెస్ట్ కేసులో మనం ఎన్ని స్టెప్స్ అయినా యాడ్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఒక టెస్ట్ కేస్ ఎగ్జాంపుల్, ఇక్కడ టెంప్ అనే ఫోల్డర్ లో నాకు టెస్ట్ కేసెస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్. ఇప్పుడు ఇందులో టెస్ట్ కేస్ ఏది, టెస్ట్ స్టెప్ ఏది, టెస్ట్ కేస్ ఏది, టెస్ట్ స్టెప్స్ ఏవి? లాగిన్ ఫంక్షన్ టెస్ట్ కేస్. స్టెప్స్ అనే ఓపెన్ యూఆర్ఎల్ చేయటం. అంటే ఏంటి, ఒక టెస్ట్ కేసులో నెంబర్ ఆఫ్ స్టెప్స్ ని మనం డిఫైన్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు ఈ ఫోల్డర్స్ వేరు, రూట్ ఫోల్డర్ వేరు, సబ్ ఫోల్డర్ వేరు. ఈ రూట్ ఫోల్డర్ లో నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ఉండొచ్చు, నెంబర్ ఆఫ్ సబ్ ఫోల్డర్స్ ఉండొచ్చు. ఈవెన్ సబ్ ఫోల్డర్ లో కానీ నెంబర్ ఆఫ్ స్టిల్ సబ్ ఫోల్డర్స్ ఉండొచ్చు. బట్ టెస్ట్ కేసులు ఏముంటాయి, టెస్ట్ స్టెప్ వాల్యూస్. ఇప్పుడు నీకు టోస్కాలో చూపిస్తాను. ఇది టోస్కా అనుకుందాం. ఓకే. ఈ హైరార్కీ తీసుకుందాం. లెట్ మీ డూ అ చెక్అవుట్ ఆఫ్ దిస్. జస్ట్ గివ్ మీ 1 minute. ఓకే. ఓకే టీమ్. సో ప్లీజ్ కీప్ ఇన్ మ్యూట్, బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు టెస్ట్ కేస్ సెక్షన్స్ ని కానీ మనం గమనించినట్లయితే ఈ టెస్ట్ కేస్ సెక్షన్ లో హైరార్కీ చూపిస్తాను చూడండి. హైలైట్ చేస్తాను ఫస్ట్. ఇది టెస్ట్ కేస్ రూట్ ఫోల్డర్, ఇది టెస్ట్ కేసు ఒక సబ్ ఫోల్డర్ లా తీసుకుంటే ఈ సబ్ ఫోల్డర్ లో 2 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. దిస్ ఈస్ వీఆర్ కాలింగ్ యాజ్ ఎ టెస్ట్ కేస్. సో ఈ ఐకాన్ చూడండి, దీన్ని టెస్ట్ స్టెప్ అంటారు. దీని లోపల ఉన్న ఈ ఐకాన్ చూడండి, దీన్ని టెస్ట్ స్టెప్ వాల్యూ అంటారు. ఓకే, దిస్ ఈస్ ద టెస్ట్ కేస్ root folder, and here test case subfolder. So this one is test case. So the below one is test step. Test case is step value. Test step Value.
నేను ఓన్లీ సింగిల్ ఒక టెస్ట్ కేస్‌కి మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. బట్ అన్నిటికి ఒకటే టర్మినాలజీ ఉంటుంది. దీన్నేమో ఫోల్డర్ అంటారు. దీన్నేమో టెస్ట్ కేస్ అంటారు. దీన్నేమో టెస్ట్ స్టెప్ అంటారు. అండ్ దిస్ వన్ వచ్చేసి టెస్ట్ స్టెప్ వాల్యూ అంటారు. ఓకే. క్లియర్? యాహ్! అనుష. యాహ్! అండి. సో ఇది హైరార్కీ. ఇప్పుడు మనం డ్రాగ్ అండ్ డ్రాప్ ఎలా చేయాలి? డ్రాగ్ అండ్ డ్రాప్ ఎలా చేయాలి? సో ఫస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడానికి ముందు స్కానింగ్ తీసుకుందాం. అసలు స్కానింగ్ చేసేటప్పుడు ఎక్కడ స్కానింగ్ చేస్తే మనకు అప్లికేషన్ స్కాన్ అవుతాయి అంటే, ఒకటి మాడ్యూల్ రూట్ ఫోల్డర్, సబ్ ఫోల్డర్. ఈ 2 లొకేషన్స్‌లోనే కొత్తగా స్కాన్ చేయగలం మనం. న్యూ మాడ్యూల్స్‌ని క్రియేట్ చేయగలం. ఓకే. ఓకే. మాడ్యూల్ రూట్ ఫోల్డర్ అంటే ఇక్కడ మాడ్యూల్ ఈ ఫోల్డర్‌లో గాని, ఈ అసైన్‌మెంట్ అని ఈ ఫోల్డర్స్ ఉన్నాయి గదా! ఈ ఫోల్డర్స్‌లోనే మనం న్యూ మాడ్యూల్స్‌ని క్రియేట్ చేయగలుగుతాం. సో రైట్ క్లిక్ ఆన్ దిస్ మాడ్యూల్, స్కాన్ అప్లికేషన్ అని వస్తుంది. ఓకే. ఒకవేళ మీరు మాడ్యూల్ దగ్గర ఇలా రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ స్కాన్ చేయాలంటే ఇక్కడ ఏం ఆప్షన్ ఉంది? రీస్కాన్. రీస్కాన్ అంటే ఏంటి అంటే, మనం ఆల్రెడీ మాడ్యూల్ క్రియేట్ చేసేసాము. ఈరోజు డెవలప్‌మెంట్ గాని అయిపోయింది. బట్ ఏమైందంటే, మన డెవలపర్స్ ఏదో మోడిఫై చేశారు. ఇది వర్క్ అవ్వట్ల. దీనికి సంబంధించిన ప్రాపర్టీస్‌ని ఏదన్నా చేంజ్ చేయాలన్నా, ఇదే మాడ్యూల్‌లోకి వేరే కంట్రోల్స్‌ని యాడ్ చేయాలి అన్నా, వి గో విత్ ద రీస్కాన్. గాట్ ఇట్? ఓకే అనుష. ఇప్పుడు ఆల్రెడీ లాగిన్ అనే హైపర్ లింక్ ఉంది. ఇంకొకటి నేను లాగిన్ హైపర్ లింక్ సంబంధించిన ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇక్కడే యాడ్ చేయాలనుకుంటున్నా. ఇదే మాడ్యూల్‌లో యాడ్ చేయాలనుకుంటున్నా. నాకు కొత్త మాడ్యూల్ వద్దు. ఓన్లీ ఈ మాడ్యూల్‌లోనే యాడ్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాం? రైట్ క్లిక్ ఆన్ హియర్, రీస్కాన్. రీస్కాన్ చేయడానికి ముందు మీరు అప్లికేషన్ అనేది బ్రౌజర్‌లో ఓపెన్ చేసి ఉండాలి. ఓపెన్ దట్ ఓకే. అప్లికేషన్ అండ్ గో ఓకే. బ్యాక్, రీస్కాన్. ఈవెన్ రీస్కాన్‌కైనా, నార్మల్ న్యూస్ స్కానింగ్‌కైనా గాని ఫస్ట్ మీరు బ్రౌజర్‌లో అప్లికేషన్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాతే మాడ్యూల్స్‌లోకి వెళ్లి స్కాన్ చేసుకోవాలి. ఆ శాంపిల్ యూఆర్ఎల్ మాకిస్తారా అనుష? మీ దగ్గర ఉంటుందండి. ఓకే. చాట్‌లో పింగ్ చేస్తాను నేను, తీసుకోండి. ఓకే. సో నేను ఒక న్యూ మాడ్యూల్ క్రియేట్ చేస్తాను మళ్ళీ. రైట్ క్లిక్ ఆన్ హియర్, స్కాన్ న్యూ మాడ్యూల్. ఎందుకు న్యూ మాడ్యూల్ తీసుకుంటున్నానంటే, ఇక్కడ ఈమెయిల్ ఐడి అనే టెక్స్ట్ బాక్స్ ఉంది, పాస్వర్డ్ అనే టెక్స్ట్ బాక్స్ ఉంది. మాన్యువల్ టెస్టింగ్‌లో అయితే మనం డైరెక్ట్‌గా ఈమెయిల్ ఐడి టెక్స్ట్ బాక్స్, పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్ దగ్గరికి వెళ్లి ఈమెయిల్ ఐడిని, పాస్వర్డ్‌ని ఎంటర్ చేసేస్తాం. నార్మల్‌గా అయితే. కదా! బట్ టోస్‌కాకి చెప్పాలి గదా! పలానా లొకేషన్‌లో ఈమెయిల్ ఐడి టెక్స్ట్ బాక్స్ ఉంది. పలానా దగ్గర పాస్వర్డ్ ఉంది. అక్కడికెళ్లి ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేయమని చెప్పాలి. ఎంటర్ చేయమని చెప్పాలంటే టోస్కా పాయింట్ ఆఫ్ వ్యూలో స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత ఆ కంట్రోల్స్‌ని సెలెక్ట్ జేసుకోవాలి. ఈమెయిల్. సో, ఈమెయిల్‌ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే చూడండి, సెలెక్టెడ్ ఐటెమ్ ఈస్ యూనిక్ అని వచ్చింది. నేను సెలెక్ట్ ఆన్ స్క్రీన్ తీసుకుందాం. ఇలా రీఅరేంజ్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా హైలైట్ అయిన కంట్రోల్స్? ఓకే. యెస్. జస్ట్ మీకు కావాల్సిన కంట్రోల్స్ అన్ని ఇక్కడే క్లిక్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది. ఆటోమేటిక్ ఇక్కడ యాడ్ అయిపోతాయి. సో, ఎన్ని కంట్రోల్స్ సెలెక్ట్ అయినాయి ఇక్కడ? ఈమెయిల్, లాగిన్ పాస్వర్డ్, లాగిన్ బటన్. పాస్వర్డ్. ఈమెయిల్ ఐడి టెక్స్ట్ బాక్స్, పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్ అండ్ లాగిన్ బటనా? హైపర్ బటనే. ఓకే. హైపర్‌లింక్. బటన్ అది. మనం ఇప్పుడు స్కాన్ చేసుకున్నాం. అన్ని బటన్ యూనిక్‌గా ఉన్నాయా? యాహ్! అండి. నేను అన్ని యూనిక్‌గానే ఉన్నాయి. యూనిక్. ఓకే. సేవ్ దిస్ మాడ్యూల్ సేవ్, అండ్ క్లోజ్. క్లోజ్. ఇప్పుడేమైంది మాడ్యూల్? ఇంకొక మాడ్యూల్ క్రియేట్ అయిపోయింది. కొత్త యెస్. మాడ్యూల్ క్రియేట్ అయ్యి, ఈ కొత్త మాడ్యూల్ ఏమున్నాయి? ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, లాగిన్. ఈ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, లాగిన్ ఏమంటాం మనం? మాడ్యూల్ అట్రిబ్యూట్ అంటాం. ఓకే. ఓకే.
ఈ లాగిన్ ఏమంటాము? మాడ్యూల్. ఈ Module ఐకాన్ అంటాం. క్రియేట్ చేయండి. ఈ ఐకాన్ ఇది మాడ్యూల్ అంటే. మాడ్యూల్ అట్రిబ్యూట్స్. ఫోల్డర్ అంటే ఫోల్డర్, మాడ్యూల్ ఫోల్డర్. folder. మాడ్యూల్ Yes. పైన ఇక్కడ దగ్గరకు వస్తే Root. మాడ్యూల్ రూట్ ఫోల్డర్ అది. మాడ్యూల్. ఇవి మాడ్యూల్స్. మనం న్యూ స్కానింగ్ చేసి సేవ్ చేసిన ప్రతిసారి మాడ్యూల్ అట్రిబ్యూట్స్ క్రియేట్ అవుతాయి. ఓకే. మెయిల్ Yeah. అండ్ పాస్వర్డ్ డిఫాల్ట్ గా ఎక్కడండి ఇచ్చేది? నేను డెవలప్మెంట్ చేయట్లేదండి, జస్ట్ స్కాన్ చేసి పెట్టుకున్నా. అచ్చా ఓకే. మనం మాడ్యూల్స్ క్రియేట్ అయిన తర్వాత టెస్ట్ కేస్ డెవలప్ చేస్తాం కదా. అచ్చా ఓకే అండి. మాడ్యూల్స్ ని క్రియేట్ చేసుకున్నాం. ఓకే. ఇప్పుడు Okay. క్రియేట్ అయిన ఈ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మాడ్యూల్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇట్లా టెస్ట్ కేస్ దగ్గర తీసుకొచ్చి టెస్ట్ కేస్ లోపల డ్రాప్ చేయాలి. టెస్ట్ కేస్ Case లోపల లోపల. డ్రాప్ చేసినప్పుడు ఏమైంది? న్యూ టెస్ట్ స్టెప్ యాడ్ అయింది. న్యూ టెస్ట్ ఇక్కడ Step మనం add ఫ్లో అవుతుంది. చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేస్తున్నాం? లాగిన్ హైపర్ లింక్ మీద క్లిక్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి కదా. సో నేనైతే Yes. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. సో పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ ఆన్ లాగిన్. అంతే. Click. ఇప్పుడు నేను రన్ చేస్తాను అనుకోండి, రన్ అవుతుంది. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తుంది, పాస్వర్డ్ ఎంటర్ చేస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ పైన కానీ క్లిక్ చేస్తుంది. మీరు చూడొచ్చు అది క్లియర్ గా. వర్కింగ్ రైట్. Yeah. లాగిన్ గానే అయిపోయింది నాకు. అవునండి. సింపుల్ అండి, ఏముండదు. మనకు కావాల్సినవన్నీ మాడ్యూల్లో స్కాన్ చేసుకుంటాము. స్కాన్ అది drag చేసిన చేస్తే వాటిని టెస్ట్ కేస్ లోకి Test డ్రాగ్ case. అండ్ డ్రాప్ చేసి ఇక్కడ డెవలప్మెంట్ చేస్తాం అంతే. మీరు రన్ ఎలా చేశారు అనుష? ఇలా రైట్ క్లిక్ ఇస్తే Right click. రన్ ఇన్ స్క్రాచ్ బుక్ అని. ఓకే. రన్ ఇన్ స్క్రాచ్. ఇక్కడ పైన స్క్రాచ్ బుక్ అని ఒక ఆప్షన్ ఉంది. అక్కడ సెలెక్ట్ చేసుకొని అయినా ఇవ్వచ్చా? ఇది నార్మల్ స్క్రాచ్ బుక్ విండో అపియర్ అవ్వడాన్ని చూపిస్తాం. ఓకే. రైట్. రన్ చేయాలనుకున్నప్పుడు మొత్తం Right. రన్ చేయాలంటే టెస్ట్ కేస్ తీసుకోండి. ఒక స్టెప్ Hmm. కావాలనుకుంటే ఆ స్టెప్ వరకు సెలెక్ట్ చేసుకొని రన్ ఇన్ స్క్రాచ్ బుక్ ఇవ్వండి. రైట్. అచ్చా లేదంటే షార్ట్ కట్ ఇవ్వండి F6 అని. F6. ఓకే. మీ కీబోర్డ్ లో F6 అని ప్రెస్ చేసిన వెంటనే రన్ అయిపోతుంది. ఓకే. ఎవ్రీ టైం రైట్ క్లిక్ ఇవ్వడం ఎందుకంటే షార్ట్ కట్ కీస్ అలవాటు చేసుకోండి, బాగుంటుంది రియల్ ఓకే. టైం యూసేజ్ కి. ఓకే. ఓకే. అండ్ దిస్ ఇస్ ద లాగిన్ హైపర్ లింక్. ఇవి ఉంటాయి. సో ఇప్పుడు దేన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను నేను? ఓన్లీ మాడ్యూల్ ని కదా. మాడ్యూల్. అవును. సరే, మాడ్యూల్ రూట్ ఫోల్డర్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దామా? అవ్వదు. అవ్వదు. ఎందుకు అవ్వదు? ఈ మాడ్యూల్ రూట్ ఫోల్డర్ లో నెంబర్ ఆఫ్ సబ్ ఫోల్డర్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి కదా. అవును. మనకి ఇవన్నీ అవసరమా టెస్ట్ కేస్ ఒక సినారియోని ఎగ్జిక్యూట్ చేయడానికి? నో నీడ్. నో అవసరం లేదు. ఈవెన్ ఒకవేళ పొరపాటున మీరు ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా గానీ అవ్వదు, డ్రాపింగ్ అవ్వదు. ఫోల్డర్ దట్ డ్రాపింగ్ ఈస్ ద ఫోల్డర్. Hmm. సరే, అసైన్మెంట్ ఫోల్డర్ తీసుకుందాం. ఈ ఫోల్డర్లు ఏమున్నాయి? సబ్ ఫోల్డర్ ఉంది, మాడ్యూల్ ఉంది. మాడ్యూల్ ఉంది. బట్ ఈ ఫోల్డర్ ని మీరు సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే అవుతుందా? అవును. ఫోల్డర్స్ అవ్వట్లేదు. డ్రాగ్ అండ్ డ్రాప్ అవ్వవు. ఓకే. Sub ఓన్లీ module. మాడ్యూల్స్ ఓన్లీ అట్రిబ్యూట్ మాడ్యూల్స్ మాత్రమే. మాడ్యూల్స్ మాత్రమే డ్రాగ్ అండ్ డ్రాప్ అవుతాయి. ఇలా మాడ్యూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మాడ్యూల్ డ్రాప్ అయిపోతుంది. ఓకే. ఎక్కడ డ్రాప్ చేస్తున్నాను ఇప్పటి వరకు నేను? డ్రాగింగ్ అర్థమైంది కదా, ఎక్కడి నుంచి డ్రాగ్ చేయాలనేది. మాడ్యూల్స్ Hmm. నుంచి కేసెస్. ఇక్కడ మాడ్యూల్ మీదనే క్లిక్ చేస్తున్నారు, లేకపోతే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే మాడ్యూల్ అయినా డ్రాగ్ చేస్తున్నారు. సరే, ఇప్పుడు మాడ్యూల్ సెక్షన్ నుంచి ఒక మాడ్యూల్ ని డ్రాగ్ చేస్తున్నా. టెస్ట్ కేస్ Okay. సెక్షన్ లో ఎక్కడ డ్రాప్ చేస్తున్నాను నేను? పై ప్లస్ అప్ సైడ్. టెస్ట్ కేస్ రూట్ ఫోల్డరా, సబ్ ఫోల్డరా ఏంటి? టెస్ట్ కేస్ login అనే టెస్ట్ కేస్ కి డ్రాగ్ చేస్తున్నాం. ఇది కదా టెస్ట్ కేస్, న్యూ టెస్ట్ అవును. కేస్ 1 అనేది అవును. టెస్ట్ కేస్ దగ్గర డ్రాప్ చేస్తున్నాను. Yes. టెస్ట్ కేస్ దగ్గర డ్రాప్ చేసినప్పుడు ఏమవుతుంది?
టెస్ట్ టెస్ట్ స్టెప్, స్టెప్స్, టెస్ట్ స్టెప్ అనేది యాడ్ అవుతుంది. స్టెప్ వాల్యూస్. టెస్ట్ స్టెప్ వాల్యూస్ యాడ్ అవుతున్నాయి. అవును. ఓకే. సరే. సేమ్ మాడ్యూల్‌ని నేను టెస్ట్ కేస్ ఫోల్డర్ లెవెల్‌లో యాడ్ చేస్తున్నా. ఈ న్యూ ఫోల్డర్ అనేది ఫోల్డరే గదా! అవును. ఈ ఫోల్డర్ లెవెల్‌లో డ్రాప్ చేసినప్పుడు ఏమైంది? న్యూ టెస్ట్ కేస్ క్రియేట్ అయింది. గమనించారా? అవును. యెస్. అవునండి. అంటే ఏంటి పొరపాటున టెస్ట్ మీరు ఒక సినారియోని ఆటోమేట్ చేసేటప్పుడు టెస్ట్ హ్మ్. కేస్‌లో గాకుండా ఇలా ఫోల్డర్స్ పైన డ్రాప్ చేస్తా ఉన్నారనుకోండి, నంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ క్రియేట్ అవుతాయి. ఓకే. ఇది రికమెండెడ్ వే కాదు గదా! అవును. హ్మ్. ఈవెన్ మీరు ఇదే మాడ్యూల్‌ని రూట్ ఫోల్డర్‌లో డ్రాప్ చేసినా న్యూ టెస్ట్ కేస్ క్రియేట్ అవుతది ఇలా. ఓకే. ఇట్లా నంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ క్రియేట్ చేయకూడదు. టెస్ట్ కేస్‌లో నంబర్ ఆఫ్ టెస్ట్ స్టెప్స్‌ని డిఫైన్ చేస్తాం గాబట్టి, మీరు ఒక టెస్ట్ కేస్ క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మాడ్యూల్స్ అన్నిటిని అదే టెస్ట్ కేస్‌లోకి ఇలా డ్రాప్ చేసుకోవాలి. ఓకే. ఓకే. దిస్ ఈస్ ద టెస్ట్ కేస్ హైరార్కీ. ఇక్కడ మీకు అదే నేను మెన్షన్ చేశాను ఈ డాక్యుమెంట్‌లో గాని. ఏంటంటే, ఇక్కడ న్యూ స్కానింగ్ చేస్తాము. అండ్ ఇక్కడొచ్చేసి రీస్కానింగ్ పాసిబుల్ అవుతుంది. డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాం. డ్రాగ్ అండ్ డ్రాప్ మాడ్యూల్స్ ఇంటూ టెస్ట్ కేస్ రూట్ ఫోల్డర్ అండ్ సబ్ ఫోల్డర్. సో, మాడ్యూల్‌ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నానండి. మాడ్యూల్ రూట్ ఫోల్డర్ గాదిక్కడ. నేను జస్ట్ పాజిటివ్ కేసే మెన్షన్ చేశాను ఇక్కడ. ఓకే. విచ్ వన్ ఐయామ్ డ్రాగింగ్ అండ్ డ్రాపింగ్? ఓన్లీ మాడ్యూల్. మాడ్యూల్. డ్రాగ్ మాడ్యూల్ ఇంటూ టెస్ట్ కేస్ రూట్ ఫోల్డర్. అంటే టెస్ట్ కేస్ రూట్ ఫోల్డర్‌లో గాని, సబ్ ఫోల్డర్‌లో గాని డ్రాప్ చేసినప్పుడు ఏమవుతుంది? న్యూ టెస్ట్ కేస్ క్రియేట్ అవుతుంది. టెస్ట్ స్టెప్ యాడ్ అవుతుంది. టెస్ట్ స్టెప్ వాల్యూ యాడ్ అవుతుంది. అదే కదా మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకుంది. అవునండి. సో, ఒక మాడ్యూల్‌ని గాని మనం ఇక్కడ నుంచి డ్రాగ్ చేసి సబ్ ఫోల్డర్ లెవెల్‌లో గాని, రూట్ ఫోల్డర్‌లో గాని యాడ్ చేస్తే ఏమవుతుంది? న్యూ టెస్ట్ కేస్ యాడ్ అవుతుంది. టెస్ట్ కేస్ టెస్ట్ యాడ్ స్టెప్ అవుతుంది. అవుతుంది. టెస్ట్ స్టెప్. అండ్ టెస్ట్ స్టెప్ వాల్యూస్ గాని యాడ్ అవుతుంది. హ్మ్. అదే పాయింట్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఓకే. ఒకవేళ మనం ఫోల్డర్స్‌లో గాకుండా డైరెక్ట్ టెస్ట్ కేస్‌లో డ్రాప్ చేస్తే ఏమవుతుంది? టెస్ట్ స్టెప్ వాల్యూ మాత్రమే క్రియేట్ అవుతుంది. క్లియర్? క్లియర్. యాహ్! అండి. సో, ఈ విధంగా మనం ఎగ్జిక్యూషన్ చేస్తామండి. ఒక ఫ్లో మొత్తం డెవలప్‌మెంట్ చేస్తాము. ఓపెన్ యూఆర్ఎల్ దగ్గర నుంచి. సో, మీరు ఆల్రెడీ నేను ఒక 2 డేస్ బిఫోర్ క్లాస్‌లోనేమో మీకు మెన్షన్ చేశాను. ఒకసారి చూడండి ఆ వీడియో. యాహ్! అండి. ఒక ఫ్లో ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం ఏంటి అనేది. బట్ ఇదైతే హైరార్కీ. మాడ్యూల్ సెక్షన్ హైరార్కీ, టెస్ట్ కేస్ సెక్షన్ హైరార్కీ. 2 క్లియరా? యాహ్! అండి. క్లియర్. క్లియర్. నెక్స్ట్. ఈ టెస్ట్ కేసెస్ మొత్తం కంప్లీట్‌గా మనం ఆటోమేట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే, ఈ టెస్ట్ కేసెస్‌ని ఎగ్జిక్యూషన్ లిస్ట్‌లో ఫైనల్‌గా రన్ చేయాలి. ఓకే. ఎందుకు ఎగ్జిక్యూషన్ లిస్ట్‌లో ఫైనల్ రన్ చేయాలి అంటే, మీరు ఎగ్జిక్యూషన్ లిస్ట్‌లో రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇలా లాగ్ క్రియేట్ అవుతుంది. ఇది సేవ్ అయిపోతుంది. ఓకే. సో, మీరెప్పుడు ఎగ్జిక్యూట్ చేశారు? ఆ ఎగ్జిక్యూట్ చేసిన టైమ్ ఏంటి? ఏ టైమ్‌కి ఎగ్జిక్యూట్ చేశారు? ఏ రోజు ఎగ్జిక్యూట్ చేశారు? డేట్, టైమ్ 2 క్యాప్చర్ చేసుకుంటారు. అండ్ మనం ఎగ్జిక్యూట్ చేసిన నంబర్ ఆఫ్ స్టెప్స్ గాని ఉంటాయి ఇక్కడ. క్లియర్? సో, ఎగ్జిక్యూషన్ దాంట్లో మనం చేయడానికి ఏమి ఉండదా అండి? ఆటోమేటిక్‌గా అవన్నీ వస్తాయా? ఆటోమేటిక్ రాదండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి ఇలా. ఓకే. మళ్ళీ ఇక్కడికి డ్రాప్ చేయాలి. ఎవ్రీథింగ్ డ్రాగ్ అండ్ డ్రాపే. ఓకే. 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 సో, మీరు మళ్ళీ ఈ టెస్ట్ కేసెస్‌ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూషన్ లిస్ట్‌లోకి డ్రాప్ చేయాలి. బట్ ఓకే. ఇక్కడ డ్రాప్ చేయాలంటే ఇక్కడ హైరార్కీ గాని తెలియాలి కదా మనకి. అవునండి. అవును. సో, ఎగ్జిక్యూషన్‌లో హైరార్కీ ఎలా ఉంటుందంటే, ఓకే. ఎగ్జిక్యూషన్‌లో రూట్ ఫోల్డర్ ఉంటుంది. ఈ రూట్ ఫోల్డర్ లోపల ఎగ్జిక్యూషన్ సబ్ ఫోల్డర్ అంటే నార్మల్‌గా ఒక సబ్ ఫోల్డర్స్ క్రియేట్ చేస్తాం కదా! అలాగా. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ లిస్ట్ ఫోల్డర్. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ లిస్ట్. ఎగ్జిక్యూషన్ ఎంట్రీ. ఇది హైరార్కీ. అది ఎలా ఉంటదో ఇక్కడ అని చూపిస్తా ఇదొచ్చేసి ఎగ్జిక్యూషన్ రూట్ ఫోల్డర్ అండి. అసైన్‌మెంట్ షీట్ వచ్చేసి ఎగ్జిక్యూషన్ సబ్ ఫోల్డరు. ఇదొచ్చేసి ఎగ్జిక్యూషన్ లిస్ట్ ఫోల్డరు. ఇదొచ్చేసి ఎగ్జిక్యూషన్ లిస్ట్. సో, దీని లోపల ఏదైతే ఉందో ఇది ఎగ్జిక్యూషన్ ఎంట్రీ. లెట్ మీ హైలైట్ థాట్. సో, ఇది మనకి ఎగ్జిక్యూషన్ రూట్ ఫోల్డరు. ఎగ్జిక్యూషన్ అనేది.
సో అసైన్మెంట్ ఇది వచ్చేసి ఎగ్జిక్యూషన్ సబ్ ఫోల్డర్. ఇది లిస్ట్ ఫోల్డర్. దీన్ని ఎగ్జిక్యూషన్ లిస్ట్ ఫోల్డర్ అంటారు. సో TC01 అని పెట్టాను కదండి, ఇది ఎగ్జిక్యూషన్ లిస్ట్. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో మళ్ళీ ఇది ఎగ్జిక్యూషన్ ఎంట్రీ. అంటే నేను ఒక్కదానికే మీకు చూపిస్తున్నాను, అన్నిటికీ సేమ్ ఉంటుంది కాబట్టి. ఏంటిది ఇది ఫస్ట్ వన్? ఎగ్జిక్యూషన్ రూట్ ఫోల్డర్. సో ఇది వచ్చేసి సబ్ ఫోల్డర్. ఎగ్జిక్యూషన్ సబ్ ఫోల్డర్. వాట్ ఈస్ ద థర్డ్ వన్? ఎగ్జిక్యూషన్ లిస్ట్ ఫోల్డర్. అండ్ ఎగ్జిక్యూషన్ లిస్ట్ లో ఏముంటాయి? ఎగ్జిక్యూషన్ లిస్ట్ ఉంటుంది. ఈ ఎగ్జిక్యూషన్ లిస్ట్ లోపల ఏముంటుంది? ఎగ్జిక్యూషన్ ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీస్. నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఉండొచ్చు, ప్రస్తుతానికైతే ఒకటే ఉంది ఇక్కడ. దీని ఎగ్జిక్యూషన్ ఎంట్రీ అంట. క్లియర్? హైరార్కీ అర్థమైందా? డ్రాగ్ అండ్ డ్రాప్ చెప్తాను. సో ఇప్పుడు ఒక్కసారి నేను ఇవి చెక్అవుట్ చేసుకుంటాను, ఎందుకంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలంటే చెక్అవుట్ చేయాలి ఎగ్జిక్యూషన్ లిస్ట్ లో. ఎక్కడికైతే డ్రాపింగ్ చేస్తున్నారో డ్రాపింగ్ లొకేషన్ కంపల్సరీగా చెక్అవుట్ మోడ్ లో ఉండాలి. ఓకే, సరే. ఇప్పుడు నేను ఈ టెస్ట్ కేస్ 1 అని ఉంది కదా, ఈ టెస్ట్ కేస్ 1 ని సెలెక్ట్ చేసుకొని ఈ టెస్ట్ కేస్ 1 ని ఇలా డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తున్నా. ఎక్కడ డ్రాప్ చేస్తున్నాను? లిస్ట్ ఫోల్డర్ లెవెల్లో. సారీ, ఎగ్జిక్యూషన్ రూట్ ఫోల్డర్ లో అవుతుందా? ఫోల్డర్ కావదు. ఓకే, సబ్ ఫోల్డర్ కి కానీ అవ్వదు. అసైన్మెంట్ షీట్ లో వేస్తున్నా. ఎగ్జిక్యూషన్ లిస్ట్ లోనే అవుతుంది. ఓన్లీ ఎగ్జిక్యూషన్ లిస్ట్ ఫోల్డర్. yes ఎగ్జిక్యూషన్ లిస్ట్ ఫోల్డర్ వేసినప్పుడు ఏమైంది? ఎగ్జిక్యూషన్ లిస్ట్ క్రియేట్ అయింది, Execution list ఎగ్జిక్యూషన్ create అవుతుంది. ఎంట్రీ యాడ్ అయింది. అంటే ఎగ్జిక్యూషన్స్ ని ఎప్పుడు కూడా ఎక్కడ డ్రాప్ చేయాలి? ఎగ్జిక్యూషన్ లిస్ట్ ఫోల్డర్. లిస్ట్ ఫోల్డర్ లోకి యాడ్ చేయాలి. లేదు అంటే మీ టెస్ట్ కేసెస్ ని మీరు ఎగ్జిక్యూషన్ లిస్ట్ లో గాని ఇవ్వచ్చు. కెన్ ఐ యాడ్ హియర్? ఎస్, ఇంకొక Yes. ఎంట్రీ యాడ్ అవుతుంది. సేమ్ టెస్ట్ కేస్ ని మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయలేమండి, వేరే టెస్ట్ కేసెస్ ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఓకే. ఎగ్జిక్యూషన్ లిస్టులో. ఓకే, నేను ఆ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశాను. ఇది ఎగ్జిక్యూషన్ యొక్క హైరార్కీ అన్నమాట. డ్రాగ్ అండ్ డ్రాప్ టెస్ట్ కేస్ ఫోల్డర్, రూట్ ఫోల్డర్. ఎగ్జిక్యూషన్ లిస్ట్ లోకి మనము టెస్ట్ కేసెస్ ని, టెస్ట్ కేస్ రూట్ ఫోల్డర్, సబ్ ఫోల్డర్స్, వీటన్నిటిని కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. ప్రస్తుతానికైతే మీకు టెస్ట్ కేస్ ఒక్కటే చూపించాను. ఓకే, ఈ డ్రాపింగ్ యాక్టివిటీ ఎలా ఉందో చూడండి. డ్రాగ్ అండ్ డ్రాప్ టెస్ట్ కేస్ రూట్ ఫోల్డర్ ఆర్ సబ్ ఫోల్డర్, ఈ 3 డ్రాప్ చేయొచ్చు. ఈ మూడింటిని డ్రాగ్ చేయొచ్చు. ఎక్కడికి? ఓన్లీ ఎగ్జిక్యూషన్ లిస్ట్ ఫోల్డర్. ఓకే. సో ఈ ఫోల్డర్స్ లో ఓన్లీ టెస్ట్ కేసే కాకుండా ఈ ఫోల్డర్ మొత్తాన్ని డ్రాగ్ చేయొచ్చా? నేను చేయొచ్చు. నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ని ఒకేసారి ఎగ్జిక్యూషన్ కి ఎంటర్ చేస్తున్నాం. ఓకే. ఇలా రూట్ ఫోల్డర్ దగ్గర నుంచి డైరెక్ట్ గా చేయొచ్చు. డైరెక్ట్ ఫోల్డర్స్ యాడ్ చేసినప్పుడు మనకి ఈ విధంగా క్రియేట్ అవుతుంది. ఇలా ఫోల్డర్ ఐకాన్ యారో ఉంటుంది. ఓకే. ఇలానే మీరు ఈ రూట్ ఫోల్డర్ ఉంది కదా, ఈ రూట్ ఫోల్డర్స్ ని కానీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. ఎక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం వీటిని? ఎగ్జిక్యూషన్ లిస్ట్ ఫోల్డర్ లోకి డ్రాప్ చేయాలి. ఓకే. ఎగ్జిక్యూషన్ లిస్ట్ ఫోల్డర్ లోకి వేసినప్పుడు న్యూ ఎగ్జిక్యూషన్ లిస్ట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ ఎంటర్. టోటల్ ఎన్ని టెస్ట్ కేసెస్ ఉన్నాయి నా టెస్ట్ కేస్ సెక్షన్ లో? 208 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. అవి మొత్తం యాడ్ అయిపోయినాయి ఇక్కడ. ఓకే. అంటే ఏదైనా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు, బట్ మీరైతే టెస్ట్ కేసెస్ వరకు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఓకే. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఎగ్జిక్యూషన్ యొక్క లాగ్ డేటా క్రియేట్ అవుతుందండి. ఇక్కడ ఎన్ని టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేసాము, అందులో ఎన్ని పాస్ అయినాయి, అందులో ఎన్ని ఫెయిల్ అయినాయి, సో ఏ రోజు ఎగ్జిక్యూట్ చేశారు, ఏ టైంకి ఎగ్జిక్యూట్ చేశారు, ఈ డేటా మొత్తం ఉంటుంది. సేవ్ అయిపోతుంది ఇక్కడ. స్క్రాచ్ బుక్ లో సేవ్ అవ్వదు మళ్ళీ. ఓకే. టెస్ట్ కేస్ సెక్షన్ లో ఇక్కడ మన రైట్ క్లిక్ ఇచ్చి రన్ చేస్తున్నాం కదా, అంటే ఏంది?
చేయొచ్చు. ఈ స్క్రిప్ట్ వర్క్ అవుతుందా లేదా అనేది నేను చెక్ చేసుకుంటున్నా. యాహ్! వన్స్ మన టెస్ట్ కేస్ మొత్తం డెవలప్‌మెంట్ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూషన్‌లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇక్కడ రైట్ ఎగ్జిక్యూట్ క్లిక్ ఇచ్చి రన్ చేయాలి. ఓకే. కంప్లీట్‌గా రన్ అవుతుంది. ఎంటైర్ టెస్ట్ కేస్ ఫ్రమ్ ద స్క్రాచ్. చూడండి. సో, ఇవన్నీ స్క్రాచ్ బుక్‌కొస్తాయా? ఎంటైర్ స్క్రాచ్ బుక్ రాదు. స్క్రాచ్ ఎగ్జిక్యూషన్ బుక్ అంటే టెంపరరీ అంతే. అంతేనా? ఓకే. ఇది ఒక టెంపరరీ కేస్. మనం అన్నీ ఒకేసారి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయకుండా, డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడానికి ముందు నా హ్మ్. స్క్రిప్ట్ వర్క్ అవుతుందా లేదా అనేది లేదా చెక్ చెక్ చేస్తున్నా. చేసి అవును. ఇది ప్రాపర్‌గా వర్క్ అవుతుందనుకోండి, అప్పుడేం చేస్తాము ఎగ్జిక్యూషన్ లిస్ట్‌లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇక్కడ ఫైనల్‌గా ఇంకొక రన్ చేస్తాం. హ్మ్. ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేస్తాం అంతే. ఇక్కడ డేటా సేవ్ అయిపోతుంది. బట్ స్క్రాచ్ బుక్‌లో లాగ్ డేటా సేవ్ అవ్వదు. మీరు ఎన్ని సార్లు రన్ చేసినా స్క్రాచ్ బుక్‌లో లాగ్ డేటా సేవ్ అవ్వదు. క్లియర్? యాహ్! క్లియర్‌గా. ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ యాక్టివిటీ అండ్ హైరార్కీ అండి. ఓకే. నేను చెప్పడానికి, మీరు వినడానికి చాలా బావుంటుంది. మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఇందులో ఛాలెంజ్ అర్థమవుతుంది. ఓకే. నా పాయింట్ అర్థమైందా? సో, ఆ! కొంచెం టైం కుదిరినప్పుడు అట్లా ఒకసారి చూడండి. హ్మ్. అండ్ నాకు మీ ఇద్దరు మెయిల్ ఐడీస్ ఇస్తారా? యాహ్! షూర్ అండి. ఒకసారి చాట్‌లో పెట్టమంటారా? చాట్‌లో పింగ్ చేయండి. అనుష గారు ఒక్కసారి ఇన్‌స్టలేషన్‌లో ఒక డౌట్ వచ్చింది. ఒకసారి స్క్రీన్ షేర్ చేయమంటారా ఇప్పుడు? షేర్ చేయండి. మీన్‌వైల్ మెయిల్ ఐడీస్ తీసుకుంటా. ఓకే. ఒకసారి ఇక్కడ రివ్యూలో షో 1 సెకండ్ అండి. యాహ్! నాకు కూడా అలానే వచ్చింది. ఇన్‌స్టాల్ చేయండి. ఇవి లేవు, ఇవి కావాలి అని చెప్తుంది మనకి. ఓకే. ఓకే. మీరు ఫస్ట్ అది నుంచి క్లిక్ రండి. చేసి నో, 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 నో. మీరు రాంగ్ ఇన్‌స్టాలేషన్ చేస్తున్నారు. క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్. 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 యెస్ ప్రెస్ చేయండి. గో టు డౌన్‌లోడ్. యెస్ ప్రెస్ చేయండి. యెస్. యెస్. ఫినిష్ చేసేయండి. మీరు వాట్ వన్ ప్రాపర్‌గా ఇన్‌స్టాలేషన్ అవ్వట్లేదు ఇది. ఫినిష్ ప్రెస్ చేయండి. ఫినిష్. లాస్ట్‌లో. డౌన్‌లోడ్స్‌లోకి వెళ్ళండి ఇప్పుడు. డౌన్‌లోడ్స్‌కి వెళ్ళండి. మీరు డౌన్‌లోడ్ చేసిన ఫైల్ ఉంది గదా! అవును. సెలెక్ట్ చేసుకోండి. రైట్ క్లిక్. డబుల్ క్లిక్ ఇవ్వొద్దండి. రన్ యాస్ అడ్మినిస్ట్రేటర్ చేయమని చెప్పాను గదా! యాహ్! యాహ్! యెస్. రన్ యాస్ అడ్మినిస్ట్రేటర్. యెస్ ప్రెస్ చేయండి. ఐ అగ్రీ ప్రెస్ చేయండి. కంటిన్యూ. కంటిన్యూ. నెక్స్ట్. ఇక్కడ కస్టమ్ ఇన్‌స్టాలేషన్ కాదు. టోస్కా కమాండ్. టోస్కో కమాండ్. నెక్స్ట్. 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 మీ దాంట్లో ఆల్రెడీ టోస్కా ఉందా? మీరు అన్నీ డిలీట్ చేశారు కదండీ! అన్నీ డిలీట్ చేశారు కదా! మరి ఇక్కడ ఎందుకు చూపించట్లేదు? నెక్స్ట్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ కంటెంట్ బ్యాక్ కాంటాక్ట్స్ ఇన్‌స్టాల్. ఇన్‌స్టాల్ వస్తుంది. ఇక్కడ చేంజ్ ఫీచర్స్‌లోకెళ్తే మళ్ళీ బట్ ఈ ప్యాకేజెస్ అన్నీ సెటప్ ఇన్‌స్టాలర్ అవ్వాలి గదా! అవునండి. ఓకే. నెక్స్ట్ ప్రెస్ చేయండి. నెక్స్ట్. 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 బట్ ఇవి 2 మీరు ఇంతకుముందు ఇది చేసారా 2 టైమ్స్ ఏమన్నా? అంతకుముందు చేశాను ఇన్‌స్టాల్ కదండీ! అదే ఇన్‌స్టాల్ కదా! మీరు ఇన్‌స్టాల్ డిలీట్ అని ప్రెస్ చేశారు కదా! చేయండి. ఇన్‌స్టాల్ ప్రెస్ చేయరా అండి? ప్రెస్ చేయండి. క్యాన్సిల్ చేయండి. సెటప్ క్యాన్సిల్ చేయండి. మళ్ళీ రన్ యాస్ అడ్మినిస్ట్రేటర్‌కి వెళ్ళండి. ఫినిష్ క్లిక్ చేయండి. పర్లేదు. రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాస్ బేసిక్‌గా అవైతే చూపిస్తదండి. అదే. అందుకే అక్కడ డౌటొచ్చి అక్కడ ఆగానండి. యెస్టర్‌డే దాంట్లో కూడా ఒకటి అప్లికేషన్ డౌన్‌లోడ్స్‌లో ఉంది. ఒకటి అని ఐ అగ్రీ అని చెక్‌ఔట్ తీసుకోండి. కంటిన్యూ తీసుకోండి. లేకపోతే ఆల్రెడీ మీరు ఇన్‌స్టాలేషన్ చేసేసారా? చేయలేదు గదా!
అన్ఇన్‌స్టాల్ చేయలేదండి. ఆ రెండే అవ్వలేదు. నెక్స్ట్ చేయండి. ఆహా! ఇప్పుడు రీస్టార్ట్ చేసిన తర్వాత ఇన్‌స్టాలేషన్ ఏమైనా చేశారా అని అడుగుతున్నా. ఇక్కడ కస్టమే సెలెక్ట్ అవుతుందండి. ఏం చేయలేదండి. డౌన్‌లోడ్ చేశానండి మన మెయిల్ ఐడీ నుంచి అంతే. నాకు యాక్సెస్ ఇవ్వండి మీరు ఒక్కసారి. కంట్రోల్ ప్యానెల్. మీరు మౌస్ కర్సర్ నాకు ఇవ్వండి. ఎలా? క్లిక్ చేయడానికి రావట్లే నాకు. నెక్స్ట్ ప్రెస్ చేయండి. ఇక్కడ కస్టమ్ తీసుకుంటాం. టోస్కా కమాండర్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్. 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 నెక్స్ట్ ప్రెస్ చేయండి. ఇది ఎందుకు రావట్లేదు మీకు? క్లోజ్ చేసేయండి ఇది. ఆ ఫస్ట్ ఉంది గదా! అప్లికేషన్ అబోవ్ పైన డిలీట్ చేసేయండి. రైట్ క్లిక్ అండ్ డిలీట్. షిఫ్ట్ డిలీట్ చేయండి. షిఫ్ట్ డిలీట్ గాని, రైట్ క్లిక్ డిలీట్ గాని చేసేయండి. డిలీట్. పైన ఐకాన్. ఇక్కడ ప్యాచ్ 5లో -1 అని యాడ్ అయింది గదా! 1 వరకు రిమూవ్ చేయండి. ఇది కూడానా మేడం? ఆహాహా! ఎడిట్ చేయమంటున్నారు దాన్ని. రీనేమ్ చేయండి. రీనేమ్‌లో నో. కంప్లీట్‌గా వద్దండి. అన్‌డూ చేయండి. కంట్రోల్ జెడ్ ప్రెస్ చేయండి కీబోర్డ్‌లో. లాస్ట్ 1 అని ఉంది గదా! పెరాంథసిస్‌లో అంతవరకు రిమూవ్ చేయండి. 1 ఒక్కటే రిమూవ్ చేయండి. ఎంటర్. సరే. ఒక్కసారి మీ విండోస్ సెర్చ్‌లోకి వెళ్లి టోస్కా కమాండర్ అని సెర్చ్ చేయండి. ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయ్యి ఉందండి మీ సిస్టమ్‌లో. నేను అదే అడుగుతున్నా. రీస్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇన్‌స్టాల్ చేశారా? సరే. కింద ప్యాచ్ డాట్ ఎగ్జిక్యూట్ అని మళ్ళీ చూపిస్తుంది యాప్స్‌లో. అది డౌన్‌లోడ్ చేసున్నారు డౌన్‌లోడ్ కాబట్టి అయ్యింది కాబట్టి. చూపిస్తుంది. ఓకే. రైట్. టోస్కా కమాండర్ ఓపెన్ చేయండి. ఉంది మేడం. ఓపెన్. క్లిక్ ఆన్ ఎస్. అవ్వట్లేదు కదా! మీరు ప్రీవియస్ ఇన్‌స్టాలేషన్ చేసేటప్పుడు లొకేషన్ ఏమన్నా చేంజ్ చేశారండి? ఏం చేంజ్ చేయలేదండి. టోస్కా అయితే ఏం లేదు. ఓకే. ఇక్కడ ట్రైసెంటిస్ ఫోల్డర్ గాని లేదు. ఎందుకంటే మనం డిలీట్ చేసేసాం కాబట్టి. యెస్. ఓకే. Let me search with the task manager. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఇన్ని అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి. 78 అప్లికేషన్స్. దీనివల్లే పర్ఫార్మెన్స్ చాలా స్లో ఉందండి. చూసుకోండి ఒకసారి మీరు. ఓకే అండి. మీ సిస్టమ్‌లో ల్యాప్‌టాప్‌లో యాంటీ వైరస్ ఏమన్నా ఉందా హేమ? అంటే ఏం లేదు మేడం. నేనేమి స్పెషల్‌గా ఏమి ఇన్‌స్టాల్ చేయలేదు మరి.
ఓకే. క్లోజ్ చేయండి విండో. నాకు కనెక్షన్ లాస్ అయిపోతుంది. క్లోజ్ చేయండి. ఎస్ అని ప్రెస్ చేయండి వస్తే. చేయమంటారండి? నాకు అవుతుంది చేస్తున్నా. ఓకే. బటన్స్ క్లిక్ అవ్వట్లేదు. కంటిన్యూ బటన్ క్లిక్ చేయరా? అగైన్ నెక్స్ట్ బటన్. Custom install 1 second. Recommended user installation include custom features. Tosca Commander installation. Tosca Commander select చేయండి. నెక్స్ట్ తీసుకోండి. ఎందుకు మీరు డిఫాల్ట్ కస్టమ్ తీసుకుంటుంది? I don't know why it is taking custom. నెక్స్ట్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఓ మై గాడ్. ఒకసారి ఈ రెండు ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్. ఫినిష్. ఓకే. మళ్ళీ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఇవ్వండి. ఎస్ ప్రెస్ చేయండి. Click on repair. Repair all these features. Click on repair. ఇది మొత్తం అయ్యేంత వరకు వెయిట్ చేయండి. క్యాన్సిల్ క్లిక్ చేయకండి. ఓకే. Click on OK. T-box out. Fantal error during installation. Show logs. ఈ ఫ్యాంటల్ ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే ఇన్స్టాలర్ ప్యాకేజ్ ఇష్యూ ఉన్నప్పుడు వస్తుంది. నేను ఒక లింక్ ఇస్తానండి. ఆ లింక్లో ఏవైతే ఉన్నాయో ఆ స్టెప్స్ ఫాలో అవుదాం. ఒక్కసారి మీన్వైల్ మీరు ఏం చేస్తారంటే టెంప్లోకి వెళ్ళి ఓకే. టెంప్లో ఉన్నవన్నీ డిలీట్ చేయండి. ఓకే. రన్ టెంప్లోకి వెళ్ళి టెంప్లో ఉన్నాయన్నీ డిలీట్ చేయండి. ఓకే. మేడం ఇది ఫినిష్ చేసేయమంటారా? ఏదండి? ఇది ఫినిష్ ఫినిష్ ప్రెస్ చేసేసి.
సో, ఈ లింక్ చూడండి ఒక్కసారి. ఒక పని చేయండి హేమ. ఈ స్టెప్స్ అన్నీ యూజ్ చేసి నేను లింక్ పంపించాను కదా! లింక్ తీసుకోండి. ఆ స్టెప్స్ అన్నీ యూజ్ చేసి ట్రబుల్ షూట్ చేసి టోస్కన్ మళ్ళీ నేను ఇంతకుముందు డిలీట్ చేశాను కదా! ఆ స్టెప్స్ అన్నీ డిలీట్ చేసి, అన్‌ఇన్‌స్టాల్ చేసి, రీస్టార్ట్ చేసి మళ్ళీ ఇన్‌స్టాల్ చేయండి. ఓకే. ఒకవేళ 16థ్ వర్షన్ అవ్వట్లేదు అంటే చెప్పండి. 15థ్ వర్షన్ పంపిస్తాను. హ్మ్. హేమ వినిపిస్తుందండి? ఐ థింక్ వినబడిందండి. షీ వినబడింది. లెఫ్ట్. లేదు. ఉన్నాను. ఓకే. ఆ లింక్ ఒక్కసారి చెక్ చేయండి. యాహ్! అండి వినబడింది. ఓకే. సరే చూడండి. ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ ఉంటే నాకు పిన్ చేయమని మేనేజ్‌మెంట్ ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. నేను కనెక్ట్ అవుతా. హ్మ్. ఓకే అండి. ఓకే. అండ్ రీస్టార్ట్ చేయండి. ఒకటి లొకేషన్స్ అన్నిట్లో డిలీట్ చేసేసి మళ్ళీ రీస్టార్ట్ చేసేసి ఓకే అండి. మళ్ళీ ట్రై చేయండి. ఇన్ కేస్ అవ్వట్లేదు 16 సేమ్ వస్తుందంటే 15థ్ వర్షన్ పంపించమని చెప్తా. హ్మ్. ఓకే అండి. ఓకే. మీ మెయిల్ ఐడీ ఇవ్వలేదండి నాకు. నేను పంపించాను అనుష మెయిల్ ఐడి. శ్రీలేష్ మీ మెయిల్ ఐడీ వచ్చింది. నాకు తన మెయిల్ ఐడీ రాలేదు. ఓకే. ఒకసారి మీ మెయిల్ ఐడీ చాట్‌లో మెన్షన్ చేయండి. యాహ్! మెన్షన్ చేస్తాను. యాహ్! సరే అండి. థాంక్స్ అండి. ఓకే. 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 బాయ్.